మనందరం కూడా జీవితంలో ఏదో ఒక దగ్గర ఆశపడే ఉంటాం. కానీ పూణేకి చెందిన ఒక డాక్టర్ 75 సంవత్సరాల వయసులో మనీ డబల్ అనే కాన్సెప్ట్ని నమ్మి 12,31,00,000 పోగొట్టుకున్నాడు. సో ఈ ఫుల్ స్టోరీ వినే ముందు నేను అందుకనే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అనమాట. ఎవరిని నమ్మకండి, ఈవెన్ నన్నైనా సరే నమ్మకండి. ఆన్లైన్లో కనిపించేవంతా ఫేక్ 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 అని చెప్పేసని. సో ఇప్పుడు ఫుల్ స్టోరీలోకి వస్తే ఏంటంటే, పూణేకి సంబంధించిన ఒక డాక్టర్. ఆయనకు 75 సంవత్సరాలు. జీవితం అంతా కష్టపడి మంచిగా సేవింగ్స్ చేసుకొని పెట్టుకుంటాడు. సో ఆయనకు ఒకరోజు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే నీ అమౌంట్ డబుల్ అవుద్ది కొద్ది రోజుల్లోనే అని చెప్పేసి. ఈ డాక్టర్ కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఈ డాక్టర్ ఇంట్రెస్ట్ చూపించాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఒక గ్రూప్లో యాడ్ చేస్తారనమాట. ఎవరు? స్కామర్స్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టుగానే ఆ గ్రూప్లో ఫేక్ ప్రాఫిట్స్ అన్నీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఆ సర్క్యులేట్ అయ్యే ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూసి ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ గేమ్ని స్టార్ట్ చేశారనమాట. ఆయనకు ఎక్కడ డౌట్ రాకుండా ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ని డౌన్లోడ్ చేయించారు ఆయన దగ్గర నుంచి. సో అది ఒరిజినల్గా చూస్తే అది ఫేక్ అని ఎవ్వరికి ఎలాంటి డౌట్ రాదు. అలాంటి యాప్ని అతని దగ్గర ఇన్స్టాల్ చేయించారు. కానీ అది యాక్చువల్లీ ఫేకే. డాక్టర్ ఫస్ట్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు. ఆ యాప్లో ఇనిషియల్గా ప్రాఫిట్ చూపించేది, అకౌంట్లో మనీ పెరుగుతున్నట్లు కనిపించేది. కానీ అదంతా ఫేక్. అది ఆయన తెలుసుకునేసరికి మొత్తం అమౌంట్ అంతా లాస్ అయిపోయింది. ఆ యాప్లో ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ టైప్ ఏమీ లేదనమాట. లైక్ మన బ్రోకర్స్లో ఉంటుంది కదా, అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు స్కామర్స్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసేవారు. ఈ డాక్టర్ ఆ అకౌంట్స్కి అమౌంట్ వేసేవాడు. ఇలా March 7 నుంచి 18 మధ్యన 8 ట్రాన్సాక్షన్స్ చేశాడు ఈ డాక్టర్. 8 ట్రాన్సాక్షన్లలో కలిపి 12,31,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనే డౌట్ కూడా రాకుండా వాళ్ళు అంత నమ్మకంగా ఈయన దగ్గర నుంచి అంత డబ్బులు గుంజారు. దాని తర్వాత డాక్టర్ గారికి కొంచెం డౌట్ వచ్చింది. లైక్ ప్రతిరోజు ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి. ప్రాఫిట్ చూపించిన తర్వాత ఆయన ఒకసారి విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే అది విత్డ్రా అవ్వట్లేదు. సో అప్పుడు స్కామర్స్ ఇంకొంచెం ట్రెడ్ చేస్తున్నారు ఆయన. ఇంకాస్త డబ్బులు వే అని చెప్పేసి. చివరి ఆఖరికి ఆయనకు అర్థమైందనమాట. లైక్ ఆయన ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నాడు, పెట్టిన డబ్బులు ఏవి వెనక్కి రావు అని చెప్పేసి. దాని తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో తెలుసా? నా ఒపీనియన్ నేను చెప్తాను. ఏంటంటే ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన 5 నిమిషాలు కూడా ఆ అకౌంట్లో పెట్టరనమాట. ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి అలా ఆల్మోస్ట్ 12 to 13 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ఆ అమౌంట్ని వీళ్ళు తీసుకుంటారనమాట. ఈ 12 to 13 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో 12 to 13 లేయర్స్గా తీసుకొని వాళ్ళు అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు తీసుకుంటారనమాట. ఆర్ఎల్స్ వీటిల్ని క్రిప్టోలకి ట్రాన్స్ఫర్ చేసేసి ఉండొచ్చు. సో ఇలాంటి సినారియోస్లో పోలీసులు మనీని ట్రేస్ బ్యాక్ చేయడం చాలా కష్టం అనమాట. ఆ స్కామర్స్ ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా స్కామర్స్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ అయి ఉండవు అనమాట. వేరే వ్యక్తుల బ్యాంక్ అకౌంట్స్ అండ్ డీటెయిల్స్ వాడి ఇలాంటి స్కామ్స్ ట్రై చేస్తూ ఉంటారనమాట స్కామర్స్ ప్రతిసారి. సో ఏంటంటే ఇలాంటి సినారియోస్లో పోలీసులకి అమౌంట్ని ట్రేస్ బ్యాక్ చేసి స్కామర్స్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోద్ది. సో నేను అందుకే చెప్తూ ఉంటాను, ఎవరిని నమ్మి ₹1 కూడా పెట్టకండి ఎక్కడ అని చెప్పేసి. రీజన్ ఈజ్ ఇదే అనమాట. ఇది ఒక మన పెద్ద ఎగ్జాంపుల్ అనమాట మన కళ్ళ ముంగిట. స్కామర్స్ని పట్టుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి కుదరదు అనమాట. మీరే బ్లైండ్గా నమ్మేసి మీరే డబ్బులు పోగొట్టుకునేసి దాని తర్వాత మీరే మీ తల పట్టుకుని కూర్చుంటే అసలు 12.31 crore అంటే ఆయనకు ఒక లైఫ్ టైం సేవింగ్స్ అనమాట. అలాంటి లైఫ్ టైం సేవింగ్స్ని జస్ట్ ఒక 7 రోజుల్లో తినేశాడు. ఈ గేమ్ అంతా స్టార్ట్ అయింది ఈ ఇయర్ జనవరిలో స్టార్ట్ అయిందనమాట. అప్పటి ఇంకా ట్రస్ట్ బుల్డ్ అవుతూ March 7 ఇంకా 18 మధ్యలో 11 రోజుల్లోనే 12,31,00,000 డబ్బులు మొత్తం తినేశారనమాట స్కామర్స్. సో వాట్ ఐ సే ఈజ్, మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనకు తెలియకుండా ఎప్పుడు ఎవరో ఒకరు వాచ్ చేస్తూనే ఉంటారు. ఇది మనం ట్రేడింగ్ చేస్తున్నామనే కాదు, ట్రేడింగ్లో కొన్ని వేల స్కాములు జరుగుతుంటాయి. మనకే తెలియకుండా మన మీదనే కొన్ని వేల స్కాములు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు బకరా అని అర్థమైందంటే నీ వెంట పడతారు. నీకు తెలియకుండా నీ మొబైల్ నెంబర్కి కొన్ని వందల మెసేజ్లు వస్తాయి. ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయి, ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయి, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వు, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వు, ఆ గ్రూప్ యొక్క ప్రీమియం తీసుకో, అది చేయి ఇది చేయి అని చెప్పేసి కొన్ని వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి. మనం పట్టించుకోకూడదు అనమాట. మనకేంటి, మనం ట్రేడింగ్లోకి వచ్చింది లాసెస్ని చూడడానికి ప్లస్ ప్రాఫిట్ని చూడడానికి. 2 ఉంటాయని నమ్మితేనే ట్రేడింగ్లోకి రావాలి.
లేదు, ఓన్లీ ప్రాఫిట్సే ఉంటాయి. 10 రోజుల్లో అమౌంట్ డబుల్ అయిపోద్ది, 5 రోజుల్లో అమౌంట్ డబుల్ అయిపోద్ది, పెట్టిన డబ్బులు పెట్టినట్లు మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది అని నమ్మితే ట్రేడింగ్లోకి రావాల్సిన అవసరమే లేదు. నిప్పే లేకుండా పొగను చూడడం ఎంత కష్టమో, లాసే లేకుండా ప్రాఫిట్ని చూడడం కూడా అంతే కష్టం. సో ఐ సే ఇట్ అగైన్ అండ్ అగైన్, లౌడర్ అండ్ లౌడర్, బిలీవ్ ఇన్ నో వన్.